తెలంగాణలో సమ్మర్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ను జారీ చేయడానికి రెడీగా ఉన్న తెలంగాణ వాతావరణ శాఖ. సో దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు #u. సో తెలంగాణలో భారీ ఎత్తున ఎండలు అయితే ముదిరిపోయాయని చెప్పచ్చు. అండ్ ముందు మనం మాట్లాడుకున్నట్టు అకాల వర్షాలు ఎక్కడైతే మనల్ని తెలంగాణలో అంటే సకాల వర్షాలు పడాలి కానీ అకాల వర్షాలు పడి అన్సీజనల్ రెయిన్స్ పడి ప్రతి ఒక్కరిని ఉక్కిరి బిక్కిరిగా ఇబ్బంది పెట్టాయో, మెయిన్గా రూరల్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణలో చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. ఈ యొక్క అకాల వర్షాలకి 2-3 రోజులు 4-5 రోజుల వరకు చాలా తీవ్ర స్థాయిలో ఈ వర్షాలు అయితే మనం చెవి చూసాము. సో దాంతోపాటు ఈ అకాల వర్షాలు అయిపోయేటప్పటికి ఇంకంతా నార్మల్గానే ఉంటుంది. ఎప్పుడో మార్చ్ ఎండింగ్ నుంచి మనకైతే సమ్మర్ సీజన్ అనేది మొదలైపోతుంది అని అనుకుంటుంటే అది మన బుద్ధి తక్కువ పనులనే చెప్పచ్చు. ఎందుకంటే కంప్లీట్గా ఫిబ్రవరి 2వ వారం నుంచే ఎండ తన ప్రతాపాన్ని చూపించడం మొదలేసింది. తెలంగాణలో ఆల్మోస్ట్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతకి ప్రతి ఒక్క జిల్లా, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రూరల్ జిల్లా అండ్ అర్బన్ జిల్లాలు పెరగడంతో ప్రతి ఒక్కరికి ఏం చెయ్యాలో అర్థం కాని పొజిషన్లో ప్రతి ఒక్క ప్రజలకి ఈ యొక్క వాతావరణ శాఖ వాళ్ళ సైడ్ నుంచి కొన్ని ప్రికాషన్స్ కానీ కొన్ని కీలక ప్రకటనలు కూడా ఇంట్లోనే ఉండాలనే కొన్ని పాయింట్స్ కూడా వాళ్ళు క్లియర్ కట్గా తెలియజేస్తున్నారు. సో ఈ యొక్క ఎండ ఉష్ణోగ్రత అనేది చాలా పెరిగిపోయిందని చెప్పచ్చు. అండ్ ఈ యొక్క ఎండకి కారణం, ఈ యొక్క గాలులకి కారణం ఏంటంటే కంప్లీట్గా తెలంగాణకి వీచే గాలులన్నీ పొడిగా అండ్ హ్యూమిడిటీ ఎక్కువగా ఉండే గాలుల వల్లే ఈ యొక్క ఎక్కువ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అనేవి మనం ఎక్కువగా చూస్తున్నాము. 40 డిగ్రీలు ఇంకా మార్చ్ ఫస్ట్ వీక్లోనే 40 డిగ్రీలు ఉంటే అది ఫ్యూచర్లో ఏప్రిల్ మేలో మనం చూసుకుంటే 50-55 డిగ్రీలకు కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని తెలంగాణ వాతావరణ శాఖ అయితే మనకైతే వెల్లడించుకుంటుందని చెప్పచ్చు. సమ్మర్ హై అలర్ట్, ఇది ఆరెంజ్ అలర్ట్గా కూడా ప్రకటిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఎండ 40 డిగ్రీలు 38-39 ఉన్న డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్న కొన్ని జిల్లాలు, తెలంగాణలో ఉన్న కొన్ని ప్రాంతాలు, మండలాలు ఏవైతే ఉన్నాయో దానికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటిస్తూ తెలంగాణ వాతావరణ శాఖ వీళ్ళకి కొన్ని కీలక ప్రకటనలు అయితే చేశాయి. ఇప్పుడు ఆ యొక్క జిల్లాలు ఏంటి, ఆ యొక్క ప్రదేశాలు, ప్రాంతాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో మనం కరెక్ట్గా చూసుకుంటే గరిష్టంగా నిన్న ములుగు జిల్లా మంగపేటలో 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అయితే నమోదైందని చెప్పచ్చు. అండ్ దాంతోపాటు ఆదిలాబాద్ అర్బన్, ధర్మపురి, ఖమ్మం అర్బన్లోనూ 39.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు గత 2 రోజులుగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా 2.2 డిగ్రీల సెల్సియస్ ఏదైతే ఉష్ణోగ్రత అనేది పెరిగింది. ఇప్పుడున్న బయట టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ టెంపరేచర్కి ఇంకా 2.2 డిగ్రీల సెల్సియస్ ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువ అయిందని కూడా చెప్పుకోవచ్చు. సో మనం దీన్ని బట్టి క్లియర్ కట్గా చూసుకుంటే చాలా ప్రాంతాల్లో టోటల్ ఆల్ ఓవర్ తెలంగాణలో మనం చూసుకుంటే ఒకవేళ అక్కడ 28 ఉంటే అది 30.2కు చేరుకుంటుంది, 35 ఉంటే 37.2కు చేరుకుంటుంది, అండ్ 39 ఉంటే 40.2కు కూడా 41.2 కూడా చేరుకుంటుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఈ నేపథ్యంలో వాతావరణ శాఖలో రాబోయే రోజుల్లో కొన్ని కీలక హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది. అండ్ ఆ హెచ్చరికల్లో ఈరోజు కరెక్ట్గా గమనిస్తే రాష్ట్రంలోని 6 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. 40 డిగ్రీలు మార్చ్ ఫస్ట్ వీక్లో అనేది చెప్పడం అనేది చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క 40 డిగ్రీస్ కానీ 39 డిగ్రీస్ కానీ 38 డిగ్రీస్ కానీ జనరల్గా తెలంగాణలో మనం చూసేది ఏప్రిల్ ఫస్ట్ వీక్ కానీ ఏప్రిల్ సెకండ్ వీక్ కానీ లేకపోతే మేలో ఈ యొక్క 40 డిగ్రీలు 45 డిగ్రీలు మనం నమోదయ్యేటట్టు చూస్తూ ఉంటాము. బట్ ఇప్పుడు చూసుకుంటే అది మార్చ్ ఫస్ట్ వీక్లో ఫిబ్రవరి 2వ వారం నుంచే మొదలవడం అనేది పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు. అక్కడేమో అకాల వర్షాలు, ఇక్కడేమో ఇదంతా చూస్తుంటే చాలా దారుణంగానే ఉంది. తెలంగాణ యొక్క వాతావరణం అనేది చాలా తీవ్ర స్థాయిలో మనందరినీ ఇబ్బంది పెడుతుందని కూడా చెప్పచ్చు. సో దాని మీద వీళ్ళు జారీ చేసిన కొన్ని హెచ్చరికలు కూడా మనం చూసుకుంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆరెంజ్ అలర్ట్ గురించి మాట్లాడాం కాబట్టి ఆ ఆరెంజ్ అలర్ట్ ఎక్కడెక్కడ పడింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ఆరెంజ్ అలర్ట్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ,
సూర్యాపేట, జయశంకర్ భూపల్లి, ములుగు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అనేది చాలా టెంపరేచర్ అనేది చాలా హై ఉండటంతో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను వాళ్ళు నమోదు చేయడంతో వాళ్ళకి ఆరెంజ్ అలర్ట్ అనేది ప్రకటించారు. సో మిగిలిన 27 జిల్లాలకి హెచ్చరికలు నార్మల్ నోటీసులు అయితే జారీ చేశారు. సో ప్రికాషన్స్కి వహిస్తూ ఈ వారంలో చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 to 1.5 డిగ్రీస్ అనేవి పెరగడం కూడా పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ చూస్తుంటే అందరూ ఇంట్లోనే ఉండి హైడ్రేటెడ్గా రోజుకి 3 నుంచి 5 లీటర్ల వరకు వాటర్ అనేది కంపల్సరీగా కన్జ్యూమ్ చేయాలని, అండ్ దాంతోపాటు ఎటువంటి కూల్ డ్రింక్స్ కానీ షుగర్తో ఉన్న డ్రింక్స్ కాకుండా నిమ్మరసం ఇటువంటి అంటే కంప్లీట్గా హెల్త్కి మంచిగా ఉండే ఒక నిమ్మరసాన్ని ప్రిఫర్ చేస్తూ ఇంట్లోనే ఉండి పెరుగన్నం తింటే మంచిగా ఇంకా బాగుంటుంది. అంబలి కానీ లేకపోతే దాంతోపాటు బార్లీ, రాగి జావా ఇటువంటి హెల్త్కి మంచిగా ఉన్న ప్రికాషన్స్ తీసుకొని ఇంట్లోనే ఉండి, అండ్ ఒకవేళ ఇన్ కేస్ బయటికి వెళ్ళాలి అనిపిస్తే కంప్లీట్గా గొడుగు కానీ లేకపోతే కాటన్ బట్టలు ధరిస్తూ, అండ్ ఇఫ్ ఇన్ కేస్ కార్లు ఉంటే కార్లే ప్రిఫర్ చేయండి, బైకులు ఉంటే కంప్లీట్గా ఒక గొడుగు అయితే తీసుకెళ్ళండి. అండ్ దాంతోపాటు దుమ్ముకి వీటికి ఒక మాస్క్ కూడా ధరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ యొక్క ఉష్ణోగ్రతలు ఇంకా ఫ్యూచర్లో మనం చాలా చూడొచ్చు. అండ్ ఏప్రిల్ అండ్ మే నెలలో కూడా 45 నుంచి 50 డిగ్రీలు ఈవెన్ 55 కూడా చేరుకునే తరుణంలో ప్రతి ఒక్కళ్ళు ఆరెంజ్ అలర్టే కాదు, ఈసారి రెడ్ అలర్ట్ కూడా రాబోతోందని కూడా తెలుస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తెలంగాణలో అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ప్రికాషన్స్, మీ యొక్క శరీరం గురించి మీరే జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.